శ్రీజ గారు కమ్స్ విత్ మనం ఒక 13-14 ఇయర్ గర్ల్స్ నుంచి వద్దాం. సో నేను చూసాను రీసెంట్లీ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు తనకి ఏజ్ అంతే 13-14 ఉండొచ్చు. బట్ తను మెన్స్ట్రువల్ స్టార్ట్ అయ్యి ఆల్రెడీ 3 ఇయర్స్ అయింది. అంటే తను 10 ఇయర్స్ ఉన్నప్పుడే మెన్స్ట్రువల్ స్టార్ట్ అయింది. సో Yeah. దిస్ ఇస్ నాకు అనిపించింది అంటే అప్పట్లో నాట్ లాంగ్ బ్యాక్ ఒక Yes. 10 ఇయర్స్ మోస్ట్లీ 10 ఇయర్స్ 10 to 12 ఇయర్స్ బ్యాక్ వరకు కూడా ఒక 13 ఇయర్స్ 14 ఇయర్స్ సర్టెన్ ఏజ్ ఒక 9th క్లాస్ ఇప్పుడు అలా కాదు 5th క్లాస్లోనే మెన్స్ట్రువల్స్ స్టార్ట్ అవుతున్నాయి. దే డోంట్ నో అబౌట్ యాక్చువల్లీ అంటే ఆడుకునే టైం అది ప్రాపర్గా. Yes. సో సీరియస్లీ వాట్ ఈస్ దిస్ అంటే ఫుడ్ వల్లనా లేకపోతే ఏంటి ఎందుకని? ఓకే, మనం ఇలా ఆలోచిస్తే నాకు తెలిసి అట్లీస్ట్ ఒక 10 ఇయర్స్ బ్యాక్ అనుకోండి, లేదు 15 ఇయర్స్ బ్యాక్, 20 ఇయర్స్ బ్యాక్ ఏమయ్యేదంటే పిల్లలు పుట్టిన తర్వాత నార్మల్గా మదర్ మిల్క్ ఇచ్చేవాళ్ళు. అవును. దాని తర్వాత నుంచి ఫీడింగ్ స్టార్ట్ చేయడం అని అంటే ఇంట్లో ఉగ్గు తయారు చేయడం కానివ్వండి. అవును. అండ్ మనం ఏం తింటే ఏ ఫుడ్ తింటున్నామో అదే అన్నం కలిపి పెట్టేవాళ్ళు, గుడ్లు పెట్టేవాళ్ళు, చికెన్ అంటారా, ప్రోటీన్లో ఏదైనా అప్పుడు పప్పు వీక్లీ లాంటివి. వన్సే తినేవాళ్ళం చికెన్ అంతా. ప్రోటీన్ అంటే పప్పు అన్నం, సాంబార్ అన్నం, ఇలాంటివి చిన్న పిల్లల దగ్గర నుంచి స్టార్ట్ చేసి పండ్లు, కూరగాయలు అన్ని రకాలవి మనం ఏం తింటున్నామో వాళ్ళకి అది పెట్టేవాళ్ళం. అవును. బట్ ఇప్పుడు సిచ్యువేషన్కి వస్తే డే 1 నుంచి మదర్ మిల్క్ కాకుండా సప్లిమెంటరీ ఫీడ్స్ మనం ఇవ్వాల్సిన అవసరం లేదు, మన ఇంట్లో వాళ్ళే ఇచ్చేస్తూ ఉన్నారు. సో ఆటోమేటిక్గా 6 మంత్స్ వరకు ఫీడింగ్ కూడా లేదు. ఆ తర్వాత నుంచి మనం ఏం చేస్తాము, ఫుడ్లో స్వీట్ స్టార్ట్ చేస్తాం, సాల్ట్ స్టార్ట్ చేస్తాం, స్వీట్ లేకపోతే తినరు అనే పాయింట్కి వచ్చేస్తాం, బెల్లం పెడతాం. ఇవన్నీ పెట్టి పిల్లల్ని ఇంకా ఆల్టర్నేట్ ఆప్షన్నే లేదు అనేటట్టు మనమే చేస్తున్నాం. చాక్లెట్స్ ఫస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ చేసేస్తారు. అండ్ ఇవన్నీ అడిషనలే కదండి. అంటే నాకు ఇక్కడ ఒక డౌట్. ఇప్పుడైతే కొంచెం ఎక్కువ కేరింగ్ వచ్చేసిందని చెప్పి బెల్లం పెట్టడం, లేకపోతే కొంతమంది పటిక బెల్లం కూడా పెడతారు. అది షుగర్ కన్నా మంచిది, లేకపోతే బెల్లం కన్నా మంచిది అని చెప్తారు. సో అంటే పాత రోజుల్లో కంపేర్ చేసుకుంటే అప్పుడు బెల్లం తినేవాళ్ళ లేకపోతే సబ్స్టిట్యూట్గా షుగర్ ఎక్కువ తినేవాళ్ళు కదా? యాక్చువల్గా షుగర్ అనేది సల్ఫర్ అట్లీస్ట్. అవును. ఓకే, ప్రాసెస్ చేస్తాము. ఒకప్పుడు అది లేదు కాబట్టి ఆల్టర్నేట్గా వాళ్ళు బెల్లం తీసుకునే వాళ్ళు, అంటే షుగర్ తీసుకోవాలనిపించినప్పుడు. ఇంత క్వాంటిటీ ఆఫ్ షుగర్స్ కూడా ఎప్పుడు యూజ్ చేయలేదేమో ఇంతకుముందు. అండ్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ కూడా వాడేవాళ్ళు కొద్దిగా ఎక్కువగా. సమంగా. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, నేను అందరికీ చెప్పేది అదే, హనీ, షుగర్, జాగరీ, పటిక బెల్లం, ఇంకేదైనా గ్లూకోజ్, ఇట్స్ జస్ట్ ఖర్జూరం పౌడర్ గ్లూకోజ్. కూడా సబ్స్టిట్యూట్. ఎనీథింగ్ ఇస్ స్వీట్ ఫర్ ద టంగ్. నాలుకకి అర్థం కాదు అది బెల్లమా, హనీయా, మీరు ఏమి ఇస్తున్నారు, బాడీ దాన్ని అలా అనలైజ్ చేయదు, మాలిక్యూల్ లాగా అనలైజ్ చేస్తుంది. ఇది ఒక గ్లూకోజ్ మాలిక్యూల్ బాడీలోకి వచ్చింది, దీని నెక్స్ట్ సైకిల్ ఏంటని మాత్రమే మన బాడీకి తెలుసు, కానీ అది మన కంటికి మాత్రమే తెలుసు, ఇది హనీ, ఇది బెల్లం, ఇది వెరీ సేఫ్. నో, ఎనీథింగ్ ఇస్ అ గ్లూకోజ్ మాలిక్యూల్. ఓకే, అండ్ వెన్ యూర్ డ్రింకింగ్ జ్యూస్ ఇట్ ఈస్ ఫ్రక్టోస్. సో దట్ ఈస్ ద డిఫరెన్స్. బాడీ అలా రియలైజ్ చేస్తుంది దాన్ని, అంతే, దాన్ని అలా రికగ్నైజ్ చేస్తుంది. దాని ఫేస్ దానికి అలాగే తెలుసు, మీ కళ్ళకి తెలుసేమో డిఫరెన్స్, మీ బాడీకి తెలీదు. సో ఎనీథింగ్ ఇస్ షుగర్. మీరు చిన్నపిల్లలకి బెల్లం పెట్టి ఫస్ట్ డేనే హనీ ఇస్తారు, హనీలో స్పోర్స్ ఉంటాయి, బాటిలినం టాక్సిన్ ఉంటుంది, మనం చెప్పినా వినరు. దట్ విల్ కాజ్ లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్స్. అది అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయనేది వాళ్ళకి అర్థం కాదు. మనం చెప్పినా ఇది జస్ట్ మూర్ఖత్వం అని మనల్ని అంటారు తప్పితే వాళ్ళది ఏంటో సైంటిఫిక్గా వాళ్ళే ఆలోచించుకోవాలి. అండ్ ప్రతి బేబీని చూస్తాను నేను, 1 year బేబీ దగ్గర నుంచి సాస్ తింటానే ఉంటారు. సాస్ ఏదో చాలా హెల్దీ వర్షన్ ఆఫ్ ఈటింగ్ లాగా, టొమాటోస్తో చేస్తాము, ఈ సాస్ అది పెడతాం. మీరు వెనక్కి తిప్పి ఎప్పుడన్నా చదివారా ఎంత టొమాటో ఉంటుంది, ఎంత షుగర్ ఉంటుంది, ఎంత ప్రిజర్వేటివ్ ఉంటుంది? అవన్నీ 1 year చైల్డ్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి వాళ్ళకి పెట్టడం మొదలు పెడితే, కారం వస్తువు ఒకటి తీసుకుంటారు, దాని మీద స్వీట్ కాబట్టి దీన్ని పెడతారు, పెట్టి బేబీకి పెట్టి, చూడు మా బేబీ కారం కూడా తింటుంది, ఫస్ట్ ఇయర్ నుంచే తింటుంది చూసావా అని అదేదో గొప్పగా చెప్పుకుంటారు. అవన్నీ మీకు 8 yearsకి కనిపించవా? 8 yearsకి ప్రీ ప్యూబర్టీ లాగా కనిపిస్తుంది. సో 5 yearsకి బ్రెస్ట్ డెవలప్మెంట్ స్టార్ట్ అవుతుంది. కొంతమంది పిల్లలకి ప్లెయిన్ బ్రెస్ట్ డెవలప్మెంట్ అయ్యి వాళ్ళు నార్మల్ కమ్యూనిటీలో ఉండగలుగుతారా? వాళ్ళ క్లాస్లో మిగిలిన పిల్లలతోటి అసలు మెలగలుగుతారా? అది మీరు ఆలోచిస్తున్నారా 1 year అప్పుడు చాక్లెట్స్ పెట్టేటప్పుడు? నాకు తెలిసి లాస్ట్ జనరేషన్కి చాక్లెట్ కొనాలనేది ఒక లగ్జరీ లాగునింది. సో వెన్ యూ వాంట్ టు బై అ చాక్లెట్, ఇంట్లో 5 రూపాయలు అడిగి ఎలా డైరీ మిల్క్ కొనడం వాజ్ డిఫికల్ట్. చాలా. దాని బదులు పెన్ కొనుక్కోరా, లేకపోతే రేడియం బాల్ కొనుక్కో అనే స్టేజ్ నుంచి ఈరోజు ఎవ్రీబడి హూ కమ్స్ హోమ్ గెట్స్ అ బిగ్ బార్ ఆఫ్ చాక్లెట్ ఫర్ ద కిడ్స్. అది ఇచ్చిన తర్వాత ఆటోమేటిక్గా పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు తినకుండా ఎందుకు ఉంటారు?
తింటారు. అండ్ దెన్ యూ కమ్ అప్ అండ్ సే 8 ఏళ్ళకే మా పాపకి పీరియడ్స్ వచ్చాయి అని. మగ పిల్లలు కూడా ఎదిగిపోతున్నారు చాలా ఎర్లీగా. అదేదో సినిమాలో చూసాను నేను. ఇట్లా ఇంజెక్షన్స్ ఇస్తే చాలా తొందరగా చిన్న ఏజ్ నుంచి తొందరగా పెద్దవాళ్ళు అయిపోతారని అట్లాంటిది రియల్ లైఫ్‌లో అన్నట్టు కనిపిస్తుంది. ఇప్పుడు కొన్ని సిట్యుయేషన్స్, కొన్ని మేబీ ఇన్సిడెంట్స్ చూస్తూ ఉంటే. మేబీ అలా అనుకోవడమే. బికాస్ వాట్ ఎవర్ వీఆర్ ఈటింగ్ ఇట్ షోస్ ఆన్ ద బాడీ. సో మనం చిన్నప్పటి నుంచి నేర్పించేవే. మీరు ఒక 3 ఇయర్స్ షుగర్ తినని పిల్లల్ని చూడండి, వాళ్ళు లైఫ్ లాంగ్ ఎప్పుడు షుగర్ తినాలని కానీ వాళ్ళకి ఆ ఫీలింగే ఉండదు. మనం ఏం నేర్పిస్తే అదే అలవాటు అయిపోతుంది. చిన్నప్పటి నుంచి మీరు కూల్ డ్రింక్స్ అలవాటు చేయండి, మీరు తాగండి, సో ఆటోమేటిక్గా వాళ్ళు కూడా అదే అలవాటు అవుతుంది కదా. అండ్ దెన్ యూ డోంట్ కంప్లైన్. వాళ్ళు ఒక ఏజ్ వచ్చిన తర్వాత రోజు కోక్ తాగుతున్నారు, రోజు ఇది తీసుకుంటున్నారు, సమ్ కూల్ డ్రింక్ అడుగుతారు. ఆల్ ఆఫ్ దాట్ ఈస్ జస్ట్ బ్లైండింగ్ యువర్ సెల్ఫ్. మీరే అలవాటు చేశారు అండ్ దెన్ మీరే కంప్లైంట్ చేస్తారు దట్ దే ఆర్ నాట్. చిన్నప్పుడు మేజర్ కంప్లైంట్ ఏంటి? ఫుడ్ తినట్లేదని. మీరు ఏం ఫుడ్ పెడుతున్నారు ఇంట్లో? అవును. అన్హెల్దీ ఫుడ్డే పెడతారు. హెల్దీ ఫుడ్ ఆప్షన్ వచ్చేటప్పటికి ఇట్ విల్ బీ లైక్ ఓకే పప్పన్నం, సాంబార్ అన్నం ఏదో పెడుతున్నాం అండ్ ఇట్ విల్ ఆల్వేస్ బీ కార్బోహైడ్రేట్. ప్రోటీన్ అనే కాన్సెప్ట్ ఏమి ఉండదు, ఫైబర్ అనే కాన్సెప్ట్ ఉండదు. మీరు ఎన్ని వెజిటబుల్స్ ఇస్తున్నారు పిల్లలకి, ఎంత ఫ్రూట్ ఇస్తున్నారు పిల్లలకి, ఆర్ యూ ఈవెన్ మేనేజింగ్? మీరు కరెక్ట్గా చేస్తున్నారా ఇవన్నీ? మీరేం కరెక్ట్గా చేయకుండా పిల్లల్ని బ్లేమ్ చేస్తాం. స్కూల్కి వెళ్ళి అది తినేసి వచ్చాడు, కేక్ తింటున్నాడు, ఐస్ క్రీమ్స్ తింటున్నాడు. దట్ ఈస్ హౌ దే దే హ్యావ్ అన్ ఆల్టర్నేట్ కిడ్స్కి. అవును. అండ్ దే నో మిమ్మల్ని అడిగితే మీరు ఇస్తారని తెలుసు కదా. వెన్ దే నో ఇట్ దే ఆస్క్ ఫర్ ఇట్. అంతే. సో శ్రీజ గారు, ఈ ఫుడ్ చేంజెస్ చేసుకుంటే ఏవైతే ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో, ముఖ్యంగా 10 ఇయర్స్ నుంచి 13, 14, 15 ఇయర్ గర్ల్స్, ఇవన్నీ కొంచెం చేంజ్ వస్తాయి వీటిలో అంటారు మీరు? 100% అండి, 100%. వాట్ ఎవర్ వీ సే, పీసీఓడితోని వెన్ ఎ 13-year old గర్ల్ కమ్స్, 13 ఇయర్స్కి 14 ఇయర్స్కి అసలు మెన్సెసే వచ్చేది కాదు ఇంతకుముందు. ఇప్పుడు పీసీఓడి వస్తుంది. మెన్సెస్ రావాలి మ్యాండేటరీ అనేం కాదండి పీసీఓడి కనిపించడానికి. ఈవెన్ చిన్న పిల్లల్లో కూడా సిస్టిక్ చేంజెస్ చూస్తున్నాం. అంటే ఒక ఓవేరియన్ సిస్ట్ అనేది చాలా చిన్న పిల్లల్లో కూడా కనిపిస్తుంది. సో అలాంటి కేసెస్ వచ్చినప్పుడు ఏంటి అని అంటే వీ హ్యావ్ టు థింక్, అసలు మనం ఏం చేస్తున్నాం, వాళ్ళ డైట్ ఎలా ఉంది. యూజువల్గా ఒబెసిటీ ఈజ్ వన్ మేజర్ థింగ్. చిన్నప్పుడే పిల్లలు కొద్దిగా ఓవర్ వెయిట్ ఉంటారు. అది చబ్బీ అని మనం అనుకోవడం కంటే బీయింగ్ హెల్దీ. అంటే బొద్దుగా ఉంటే ముద్దుగా ఉంటారని అంటారు కదా, ఆ కాన్సెప్ట్ చాలా మంది ఫాలో అవుతున్నారు. బొద్దుగా ఉండడం ప్రాబ్లం కాదు, బొద్దుగా ఉన్నా కానీ హెల్దీగా ఉండాలి, యాక్టివ్గా ఉండాలి. ఇప్పుడు చైల్డ్ ఒకవేళ బొద్దుగా ఉండి ఏ పని చేయలేకుండా ఇంట్లో గమ్ముగా కూర్చొని నేను ఆడుకోను, నేను బయటికి వెళ్ళను, ఫ్రెండ్స్తో కలవను అంటే దెన్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ సైకలాజికల్గా కూడా డిప్రెస్ అవుతుందేమో ఆ చైల్డ్ అని. స్కూల్కి వెళ్ళిన తర్వాత చుట్టుపక్కల పిల్లలందరూ ఏం ఊరుకోరు కదా, వాళ్ళు 100 మాటలు అంటూ ఉంటారు. సో చైల్డ్ ఏం అనుభవిస్తున్నారు, స్కూల్కి వెళ్తే ఏం వేటికి ఎక్స్పోజ్ అవుతున్నారు అనేది పేరెంట్గా మీకు తెలియాలి.